ప్రెస్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ముఖ్యమైన ప్రెస్ మీట్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 29వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ఈ 33% రిజర్వేషన్ బిల్ గురించి మేము కొట్లాడడం జరుగుతుంది. గతంలో ఆగమేఘాల మీద ఈ 33% రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో పెట్టి కళ్ళలో దుమ్ము కొట్టినారు బీజేపీ ప్రభుత్వం. ఈరోజు మీరు చూసినట్టయితే బిల్లు మాత్రం పెట్టారు కానీ ఎక్కడ అది పాస్ చేయడం కుదరలేదు. అంటే పాస్ చేశాము అంటే చేశాము అంతే, అంటే మాకు పాస్ చేయనట్టే లెక్క. నిజంగా కూడా 33% ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. మొట్టమొదటి డిమాండ్ ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడే ఇమీడియట్గా అని చెప్పి మేము కోరుతున్నాం. బిల్లు పెట్టినంత మాత్రాన సరిపోదు, మా హక్కు మాకు కావాలి అని. రెండో నినాదం వచ్చేసి ఈరోజు పెరుగుతున్న ధరలు, నిత్యావసర సరుకుల ధరలే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ ఈరోజు వాస్తవంగా చూసినట్టయితే చాలా చాలా పెరిగిపోయాయి. దానిపైన ఎక్కడ కూడా స్టాండ్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున. సో ఈరోజు మహంగాయి, అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడ ఆడవాళ్ళకు ఉద్యోగాలు కూడా లేవు. ఈరోజు చాలని జీతాలు, దానివల్ల డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయాయి. పిల్లలను చదివించుకోవాలా ఆడవాళ్ళు, ఈరోజు ఉద్యోగాలు చేయాలా అంటే ఉద్యోగాలు లేవు. ఈరోజు ఇవన్నీ కూడా మేమొస్తే ఖచ్చితంగా జాబ్స్ ఇస్తామని ప్రామిస్ చేశాం. రాహుల్ గాంధీ గారు మహాలక్ష్మి యోజన అనేది తేవడం జరిగింది. ఖచ్చితంగా ఇండియా అలయన్స్ గెలిచినట్టయితే 8,500 ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో వచ్చేది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండా అయిపోయినది. ఈరోజు 2,500 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, మహిళలను ఆదుకుంటుంది. అదే మోదీ గవర్నమెంటు ఈరోజు 450కి సిలిండర్ కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అవి కూడా ఎక్కడా కనపడట్లేదు. మూడో పాయింట్ వచ్చేసి ఎక్కడ కూడా మా సురక్షకు సంబంధించి మీరు చూసినట్టయితే సేఫ్టీ అనేది కరువు అయిపోయింది. ఈరోజు మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటననే కానీ ఈరోజు అమ్మాయిలను పూడి చేస్తున్నారు. బీభత్సంగా రేవాల సంఘటన జరిగింది. ముంబైలో జరిగింది. 30 ఏళ్ళ ఆడదాన్ని రేప్ చేసి మర్డర్ చేశారు. 9 ఏళ్ళ చిన్నారిని కూడా వదులుతలేరు. 8 నెలల పసికందు నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఈరోజు అరాచకాలు ఎక్కువైపోయినాయి బీజేపీ ప్రభుత్వంలో. గతంలో చెప్పడం జరిగింది, చెప్తూనే వస్తున్నాం. క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా డిక్రీజ్ అవ్వట్లేదు. రాజస్థాన్లో 20,000 కేసులు రిజిస్టర్ అయినాయి. అంటే బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాణిస్తుందో మీరు చూడండి. ఈరోజు నిజంగా సిగ్గుచేటు. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కోసం అని చెప్పి మేము ఈరోజు కొట్లాడుతున్నామంటే పెట్టాము బిల్లు కానీ ఆమోదించట్లేదు. అంటే ప్లేట్లో అన్నం పెట్టారు కానీ తినలేని పరిస్థితి. ఈరోజు ఫుల్ మెజారిటీ ఉన్న వాళ్ళని అంటున్నారు. మరి ఫుల్ మెజారిటీ ఉంటే ఎందుకు పాస్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేదని చెప్పి మేమందరం అడుగుతున్నాం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర అంటే 29 తారీఖున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి 200కు పైగా మేమందరం కూడా ఢిల్లీకి పోవడం జరుగుతుంది. 100% దీనిపైన ఈ 3 విషయాలపైన కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కరువు అయిపోయింది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మహాలక్ష్మి యోజన కింద మేము ఎలాగైతే చెప్పామో అదేవిధంగా బీజేపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు 2 పూటలు తినలేని పరిస్థితి అని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంకా వర్స్ట్ అయింది మోదీ గారి ప్రభుత్వంలో. మహిళలు తినలేని పరిస్థితి. సోషల్ ఎంపవర్మెంట్ అనేది కరువు అయిపోయింది. ఈరోజు పొలిటికల్ ఎంపవర్మెంట్ కరువు అయిపోయింది. ఈరోజు ఏ విధంగా ధరలు ఎక్కువైపోయినాయి అందరూ చూస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ కూడా ఇవన్నిటిపైన మేము కొట్లాడడానికి 29కి జంతర్ మంతర్కి భారీ ఎత్తున రాష్ట్ర ప్రెసిడెంట్స్ అందరూ కూడా, స్టేట్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఆల్ ఓవర్ కంట్రీలో జంతర్ మంతర్ దగ్గర 29వ తారీఖు 10 గంటలకి ఈ ప్రొటెస్ట్ ధర్నా, పార్లమెంట్ ప్రొటెస్ట్ ముట్టడి అనేది చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున తెలంగాణ నుంచి కూడా మేము వెళ్తున్నాం. మా హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. హక్కులు అనేది కాలరాస్తుంది మోదీ ప్రభుత్వం. ఎక్కడ కూడా వీళ్ళకి మహిళలపైన చిత్తశుద్ధి లేదు, ఉండదు. రాబోయే కాలంలో ఇంకా 5 స్టేట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మా డిజిట్ పెరిగినట్టయితే 100% రాహుల్ గాంధీ గారి నారీ న్యాయ కళ ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం.
ప్రతి మహిళకి 8,500తో పాటు మేము చెప్పాం రాష్ట్ర ప్రభుత్వంలో 2,500 ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా 11,000 ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇవన్నీ ఎంతవరకు జరగదో ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర చేసిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో మేము నిరసన కార్యక్రమాలు చేయడానికి ముందుకు దిగుతున్నాం. ఎందుకంటే ఎప్పటి వరకు బీజేపీ మహిళలకు న్యాయం చేయదో, ఈరోజు మహిళా సంరక్షణ అనేది పోయిందో, మీరంతా చూస్తున్నారు, అమెండ్మెంట్స్ అనేది పార్లమెంట్ తేలేదో, మేము మా హక్కుల కోసం పోట్లాడతాం. మా హక్కులు ఎప్పటివరకు అయితే దొరకవో అప్పటి వరకు ఖచ్చితంగా ఇవన్నిటి గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి స్పెషల్గా మహిళలకు ఉద్యోగాలు లేవు, మేము ఇస్తానని ప్రామిస్ చేశాం. వాళ్ళకి చేతగానప్పుడు దిగిపోవాలి, నరేంద్ర మోదీ గారు రిజిగ్నేషన్ ఇవ్వాలి. కానీ మహిళలకు సంబంధించి మమ్మల్ని ఈరోజు ఆర్థికంగా కానీ మీరు చూసినట్టయితే చదువుకుందామన్నా కూడా ముందు చూపు చూడనటువంటి ఇట్లాంటి ప్రభుత్వాలని బొందబెట్టాలని చెప్పి పిలిపిస్తుంది రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్. ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. జంతర్ మంతర్ ధర్నా ఖచ్చితంగా చెల్లెళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున 5,000 నుంచి 10,000 మంది హాజరవుతున్నారు. ఇదంతా కూడా చాలామంది మహిళలు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ పార్లమెంట్ ప్రొటెస్ట్ ధర్నాలో ఉండి పార్లమెంట్ ముట్టడికి బయలుదేరాలని చెప్పి మహిళా కాంగ్రెస్ పిలుపునిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈ మధ్యలో మేము వెళ్ళడం జరిగింది. 22కు ఉన్న ప్రొటెస్ట్ వాయిదా పడి 29కి అయింది. అదే కాకుండా మేము మా నామినేటెడ్ పోస్టుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే చాలా తక్కువ సంఖ్యలో పదవులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారికి కూడా అప్పీల్ చేసుకున్నాం. ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి కూడా చెప్పాం. దీపాదాస్ మున్షి గారికి కూడా చెప్పాం. అదేవిధంగా మా నేషనల్ ప్రెసిడెంట్ 33% కోసం రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. 28న ఈ ప్రొటెస్ట్ కంప్లీట్, 29న ప్రొటెస్ట్ కంప్లీట్ అయినాక 28నన్నా 30నన్నా మందరిని రాహుల్ గాంధీ గారితో కల్పించి ఇది ఒకసారి ముందుకు పెడతానన్నారు. సో మ్యాక్సిమం ద నెంబర్ ఆఫ్ ఉమెన్ లిస్ట్ అనేది తొందరలోనే వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషమైన పరిణామం. 33% మా సోనియా గాంధీ గారు ఏదైతే ఇస్తానన్నారో ఖచ్చితంగా అది నెరవేరుస్తామని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆల్రెడీ స్టార్ట్ అయింది తమ్ముడు, మొన్ననే ఖైరతాబాద్లో స్టార్ట్ అయింది. ఇంకా ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో స్టార్ట్ అయింది. మీరు 9.5 సంవత్సరాలు అడగని క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతారు. కేసీఆర్ దగ్గర కూడా రానియలేదు ప్రెస్ మీడియా మిత్రులని, అది గమనించాలి మీరు. 9 నెలలు కాలేదు మా ప్రభుత్వం వచ్చి, కాబట్టి కొంచెం ఓపిక పట్టాలి. మీరు చూస్తున్నారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్లు బయట నుంచి తీసుకొస్తానన్నారు ఈ 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయడానికి. సో దయచేసి ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటాను. మహాలక్ష్మి స్కీమ్ రన్ అవుతుంది. ఈరోజు దాని ఫిగర్స్ కూడా పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది.